ఇక మిగతా అప్డేట్స్ లకు వద్దాం. రాష్ట్రంలో బిజీగా పర్యటించారు మంత్రులు, ప్రజాప్రతినిధులు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్స్ కు శంకుస్థాపనలు, డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రారంభించారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు నేతలు. మంత్రులు, ప్రజాప్రతినిధులు జిల్లాల బాట పట్టారు. మెదక్ జిల్లాలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మంత్రి హరీష్ రావులు పర్యటించారు. నిజాంపేటలో కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్లు, మార్కెట్ యార్డ్, ఎల్లమ్మ ఆలయానికి శంకుస్థాపనలు చేశారు. మిషన్ కాకతీయతో చెరువులన్నీ నీళ్లతో కళకళ్లాడుతున్నాయన్నారు. తప్పుడు ప్రచారాలతో కాంగ్రెస్, టీడీపీ నేతలు అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు హరీష్. ఏదో ఒక అబద్ధాలు చెప్పి గోబల్స్ ప్రచారం చేసి అవాస్తవాలు చెప్పి రెచ్చగొట్టి కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు ఇన్నేళ్ళు కట్టలేదు, మనం కట్టుకుంటామంటే ఈ కాలువలకు అడ్డం పడుతున్నారు. అటువంటి వాళ్ళని ఎవరైతే అడ్డం పెడుతున్నారో అదే కాలువలలో మరి మనం పాత్ర పెట్టాం. ఇలా మన కాలువలు వస్తేనే మనం బతుకుతాం. అవునా కదా? కాలువలు కావాలా అవుతా? కాలం కాకపోయినా చెరువులు నిండాలా అవుతా? నిండాలంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాలా అవుతా? ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కూసుమంచి మండలం బుజ్జిలరావుపేటలో 17 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేశారు. గొర్లపాడు తండాలోని స్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ను ప్రారంభించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు తుమ్మల. గత ప్రభుత్వాలకు భిన్నంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉద్దేశంతో డిజిటల్ క్లాస్ రూమ్స్ ను ప్రారంభించినట్టు చెప్పారు. ఇల్లు కట్టిన తర్వాతనే ఈ గ్రామంలో గ్రామ సభ చేసుకుని ఎవరైతే కటికి పేదలు ఉన్నారో, ఉండటానికి నిలువ నీడలేనటువంటి పేదలుంటే వాళ్ళని తీసుకొచ్చి ఆ గృహప్రవేశం చేయించడం జరుగుతుంది. ఇళ్లు మాత్రం మధ్యతరగతి ఇళ్ల కంటే మంచిగా కట్టాలని, దానికి అన్ని సౌకర్యాలు ఉండాలని, ధనవంతులు ఏ రకంగా ఉంటున్నారో పేదవాళ్ళు కూడా అదే రకంగా ఉండాలని చెప్పి అనుకున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా పెద్ద ఎత్తున ఈ జిల్లాకి శాంక్షన్ చేశారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేటలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోందన్నారు. దళార్లను నమ్మకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం అమ్మకాలు చేయాలని సూచించారు.